గ్రంథరాజ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 4వ అధ్యాయం 11వ శ్లోకం. శుత్రుడ్ త్రికాలగుణమారుత దైవశ్రేష్టాన్ అస్మానపార జలది నతితీర్య కేచిత్ క్రోధశ్రయాంతి విఫలస్య వసంపదేగోర్ మజ్జంతి దుశ్చర తపస్య వృతశ్రుదంతి. అనువాదము తాత్పర్యం. కృష్ణకృపా శ్రీమూర్తి శ్రీల ప్రభుపాదికి. నిన్న బయట రియల్ ఎస్టేట్ భూమి పూజ కార్యక్రమానికి వెళ్ళాము. కమ్యూనికేషన్ గ్యాప్. నిన్న 10వ శ్లోకం చదివేసాం అనుకుని ఎత్తిపారేసి 11 రెండింటిది కలిపి చదవాలా. సో త్వాం సేవతాం స్వరకృత బహవంతరాయ సౌఖ్యో విలంగ పరమం వ్రజతాం పదంతే నాణ్యస్య బరీషి బలీన్ దదత స్వభాగాన్ దత్తే పదం త్వమవిత యది విఘ్నమూర్ధిని. అనువాదం. తో ద్రుమిళ ఋషి నిమి మహారాజుతో నిమి మహారాజు భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఎన్నో ప్రశ్నలు వేశాడు. 9 మంది ఋషులు ముళ్ళు, కరభాజన్ ఋషి, పిప్పలాయనుడు, ద్రుమిళ, అంతర్హోత్రి, అంతరిక్ష, కవి, హవి, ఇలా వీళ్ళంతా. ఇప్పుడు ద్రుమిళ మహారాజు అంటే వాళ్ళందరూ ఒకళ్ళే మాట్లాడచ్చు అని, కానీ వాళ్ళందరూ కూడా ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుంటూ వాళ్ళు పలానా ప్రశ్నకు నేను జవాబిచ్చా. ద్రుమిళ మహారాజు ఆయన మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ ఈ టాపిక్ వచ్చి భగవద్ అవతారాల గురించి నిమి మహారాజుకి ద్రుమిళ మహర్షి ఆయన చెబుతున్నాడు. దేవతల తాత్కాలిక పదాలని అతిశయించి పరమపదమును చేరుటకై నిన్ను అర్చించడి వారి పదమున దేవతలు పలు విఘ్నములు కలిగింతురు. ఆధ్యాత్మిక జీవితం అది పూలబాట కాదు. ఎవరైనా ఈ సంసార బంధాల నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తే భగవంతుడి ధామాన్ని చేరుకోవాలని, భగవంతుడిని పొందాలని. మామూలుగా జనాలకి భగవంతుడు ఎవరో తెలియదు. భగవంతుడి ధామం ఉంది. మనం భగవంతుడి ధామానికి మనం ఉండే ప్రదేశానికి తేడా. అప్పుడే కదా మీరు అక్కడికి పోతే బాగుంటుంది అనుకునేది. మీరు కుళ్ళు కాలువ పక్కన టాయిలెట్లో మీరు అక్కడ ఉంటుంటే, లేకపోతే మీరు బ్రహ్మాండంగా రాష్ట్రపతి భవన్లో ఉంటుంటే పోలిక ఉందా? రాష్ట్రపతి భవన్ ఎకరాల్లో అన్ని గదులు అద్భుతంగా, మురికాల పక్కన టాయిలెట్, లోపల బయట అదే పరిస్థితి, కంపు. అంటే మీరు ఎక్కడ ఉండదలుచుకుంటారు? నువ్వు భగవంతుడి ధామం పోవాలా? నువ్వు ఈ భూమి మీద చిన్న ఉద్యోగం, ఏదో ఒక భార్యని వెతుక్కుని ఇక్కడ ఏదో తింటో టాయిలెట్కి పోతే అట బతకాల? ఈ జీవితాన్ని భగవంతుడి సేవకు ఉపయోగించుకొని నువ్వు బ్రహ్మాండమైన పరిస్థితి, ఎక్కడైతే ముసలితనం, రోగం ఉండదో, చావు ఉండదో, అక్కడ లోటు ఉండదో అక్కడికి పోవాలా? ఎక్కడికి పోతావా? ఇక్కడ తెలివి లేని వాళ్ళు ఇక్కడ ఉంటారు. తెలివితేటలున్నాయేమో ఈ కంపు కట్టేదట, ఈ
నీచమైన చోట ఇక్కడ ఎందుకు ఉండాలి? అదే నీ ఛాయిస్. నువ్వు ఆత్మవి, నువ్వు ఆధ్యాత్మిక జగత్తులో ఉండొచ్చు, లేదా నువ్వు భగవంతుని తెలుసుకోకుండా భగవంతుడి నియమాలని నిర్లక్ష్యం చేసి ఉల్లంఘించి ఇంతకు అడిగి మాంసాహారం తింటారంటే ఇద్దరు రాక్షసులాగా తలకి విప్పారు అనే కదా. మాంసాహారం తిన్నంత వరకు ఇక్కడి నుంచి మీరు బయటపడలేరు. ఏమేమి తింటావు? మాంసం, కోళ్ళు, మేకలు, గొర్రెలు తింటారా? కాబట్టి నువ్వు కూడా రకరకాల, ఒకసారి గొర్రె జన్మెత్తాలా, ఒకసారి మేక జన్మెత్తాలా, ఒకసారి కోడి జన్మెత్తాలా. అప్పుడు నీకు అదే గతి. ఈకలు పీకి పారేసి మెడకాయ తిప్పి అంటే దేవుడిని అనమాకండి, మీరు చేసిన కరం మీరే అనుభవించాలి. కరెక్ట్, అది మంచి ప్రశ్న. ఇది ఇష్టాగోష్ఠి కాదు. ఇకైనా డౌట్లు ఉంటే రాసి పెట్టుకో, లేకపోతే ఇక చర్చ ప్రారంభం అవుతుంది. నేనేం చెప్పాలనుకో ఆయనకి పోయేసి ఇంకా ఇటు అటు ఇటు పొద్దున ఆయన లేచిపోతాడు ఇక్కడి నుంచి. అరే కాబట్టి ఎవరైతే భగవంతుడు ఎవరో తెలుసుకోరో, ఎవరైతే తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మీ అమ్మ ఎవరా, మీ నాన్న ఎవరా అంటే నువ్వు ఊళ్ళో వాళ్ళని అడుగుతావు, నువ్వే చెబుతావా? మీ నాన్న ఎవరంటే అడగాల్సారు మా నాన్న ఎవరని, సిగ్గుచేటు. మీ నాన్న ఎవరంటే నీకు తెలిసి ఉండాలి, మీ అమ్మ ఎవరంటే నీకు తెలిసి ఉండాలి. అట్లాగే ప్రధానమంత్రి ఇప్పుడు ఎవరయ్యారా? మోడీ. ఎన్ని తెలుస్తున్నాయి. ఎంతకంటే గొప్ప దేవుడు ఎవరయ్యా అంటే అది తెలియకపోతే చెత్త అంతా. పాకిస్తాన్ ప్రధాని వాడు, పాకిస్తాన్ ప్రెసిడెంట్ నవాజ్ షరీఫ్ ఉంటుంది. ఈ చెత్త అంతా మనకి తెలుసు, కానీ తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది నీకు గాలి ఎవడిస్తున్నాడు, నీళ్ళు ఎవడిస్తున్నాడు, నిన్ను ఎవడు పుట్టించాడు, ఎవరిని వెనకాలని అంతా నడిపిస్తున్నాడు అని తెలుసుకోకపోతే ఎక్కడ దొరుకుతుంది ఈ సమాచారం? ఈ సమాచారం భగవద్గీత, భాగవతం. కాబట్టి చదువుకోవడానికి సార్థకత. మీరు బిఏ చదవండి, బీటెక్ చదవండి, అది చదవండి, ఇది చదవండి, కానీ అరే మనం చదువుకున్నాడు ఆ భగవద్గీత, భగవంతుడు చెప్పినటువంటిది. అప్పుడు ఎట్లా బతకాలో తెలిసిపోతుంది. నువ్వు భగవద్గీత చదివితే మనం తప్పులు చేయకుండా, మనం ఇరుక్కోకుండా, మనం చేసిన తప్పుల నుంచి ఇప్పుడు ఆయన అడిగాడు ప్రాయశ్చిత్తం ఏమైనా ఉందా సార్ అని చెప్పి, అదే తెలుసుకోవాలి. భగవద్గీతలో భగవంతుడు చెబుతున్నాడు, అపిచేస్తు దురాచారో భజతే మామనన్య భాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవస్థిత అయిసా. నువ్వు అడిగిన ప్రశ్నకి భగవంతుడి గీతలో జవాబు చెబుతున్నాడు. స్వాములు వాళ్ళ సొంత తెలివితేటలు ఉపయోగించేది అలా. మనం దేవుడి గురించి మనం ఎక్కడ చెప్పగలుగుతాం? ఆయన చెప్పుకున్నదే మనం మళ్ళీ అందరికీ చెప్పాలి. భగవద్గీతలో దేవుడు ఆయన గురించి చెప్పుకున్నాడు. కాబట్టి గురువు అంటే, స్వామి అంటే ఏం మార్చకుండా చేర్చకుండా, ఎవరికైతే నమ్మకం లేదో వాడు మార్చేస్తాడు, ఎవరికైతే అర్థం కాలో వాడు మసాలా చేరుస్తాడు. కానీ ఎవడైతే భగవంతుడు చెప్పాడు ఇంకా మనం చేర్చేదేంది, మనం మార్చేదేంది దానిలో, ఆయనకంటే మనకి ఏమైనా ఎక్కువ తెలిసేయండి. కాబట్టి ఈయన అడిగిన ప్రశ్నకి భగవంతుడు చెబుతున్నాడు, ఎంత నీచమైన కర్మలు చేసినా కూడా మాంసాహారం తినడం. అన్ని పాపాల్లోకి అతి నీచమైనటువంటి పాపం ఏంది? సారాయి తాగడం పాపం, సిగరెట్ తాగడం పాపం, తర్వాత ఆడవాళ్ళతో పెళ్లి కాకుండా ఇంకో ఆడదాంతో తిరగడం పాపం. అంటే సినిమాలు చూస్తే తలకాయ అట్లాంటి ఆలోచనలు పనికి రాకుండా తయారవుతారు. వచ్చేదాంట్లో కుక్కలు పిల్లలు, అంటే కుక్కలు పిల్లలు వాటికి పెళ్ళే ఉండదు, తిరుగుతూ ఉంటుంది. దాని ముడి వాసన చూడ దీని పోతూ అది చూసుకుని పోతూ ఉంటాయి. ఎందుకంటే కుక్కలు పిల్లలు మనుషులు మనకు పద్ధతి కదా. చక్కగా మీరు లవ్ అఫేర్లు పడి లవ్ జిహాదుల్లో పడకుండా తల్లిదండ్రులు మంచి చెడు అని చూసి అప్పుడు చక్కగా వెళ్తారు కదా. అంటే ఎవరైతే సిగరెట్లు, సారాయి, మాంసాహారం, వ్యభిచారం, తర్వాత ఈ క్లబ్బులు, సినిమాలు, ఏంటంటే తలకాయ చెడగొట్టేది, ఇవన్నీ కూడా పాపపు జీవితం. వీటన్నిటిలోకి
ఘోరమైన పాపం, మహాపాతకం అంటారు కదా. మహాపాతకం అంటే మాంసాహారం తినడం. ఇతరుల జీవితాన్ని అంతం చేయడానికి నీకు ఎవడిచ్చాడు అధికారం? ఇప్పుడు ఈయన గిల్లితో కూడా ఊరుకుంటాడేంది, నువ్వు గిల్లి చూడు అంటే ఏమైంది నీకు అంటాడు. అవునా కదా. ఒకటి తాకడానికి కూడా లేదు, ఆ దగ్గరికి వెళ్ళి తాకమని గొడవ అయిపోతుందా లేదా? అవుతుందా లేదా? తాకితే గొడవ అయిపోతుంది కదా. గిల్లితే గొడవ, చంపితే అది ఇంకెంత పెద్ద నేరం అది. అవునా కదా. కాబట్టి ఈ కోళ్ళు, మేకలు, గొర్రెలు, గుడ్లు కూడా, గుడి నుంచినే కదా కోడి వచ్చేది. గుడి నుంచి కోడి వస్తుంటే గుడ్డులో జీవం ఉన్నట్టు లెక్క. నువ్వు అది కోడి పిల్ల అవ్వడానికి ముందే తినేసావంటే ఒక జీవాన్ని పొట్ట పెట్టుకున్నట్టు మళ్ళీ అది కూడా కదా. కాబట్టి అన్ని పాపాల్లోకి, సిగరెట్లు, సారాయి, వ్యభిచారం, తర్వాత జోదం, వీటన్నిటిలోకి ఇంకోటి జీవితాన్ని తీసుకునే హక్కు నీకు లేదు. దేవుడు నీకు ఇచ్చిన తిండి తిను. దేవుడు నిన్ను పస్తులు ఉండడం వల్ల, నేను దేవుడు గులకరాళ్ళు, ఎండుకట్టెలు తినమల్ల. భగవంతుడు మనకి శాకాహారం, పాలు, భగవంతుడు పాలు ఇచ్చాడు, శాకాహారం ఇచ్చాడు, కాయగూరలు ఇచ్చాడు, ధాన్యాలు ఇచ్చాడు, పప్పులు ఇచ్చాడు. ఎవరు లెక్క పెట్టలేనిది మనం లిస్ట్ వేసుకుంటూ పోతే ఏమో. అప్పుడు మా మందిరాల్లో 108 వంటకాలు వండుతారు, తినగలవా? 108 రకాలు, అన్నీ ఒక్కొక్క కప్పులో ఇస్తాం, మొత్తం తినాలి 108 రకాలు. నీ వల్ల అవుతుందా? వీలు కాదు. ఇంతంత కప్పుల్లో 108 ఐటెంలు పెడతా. 10 తింటావు, 15 తింటావు, 20 తింటావు, తర్వాత ఎల్లకెళ్ళ పడతావు, చస్తాను సార్ ఇక్కడ దాకా వచ్చేసింది ఇంకా కదా. కాబట్టి మీరు ఇప్పుడు దాకా ఎలాంటి ఆలోచన లేకుండా, మీ తల్లిదండ్రులు వాళ్ళకి జ్ఞానం లేకుండా, వాళ్ళకి మిమ్మల్ని పుట్టించారు కానీ మిమ్మల్ని ప్రయోజకులు చేయలేదు, వాళ్ళకు కూడా తెలియదు. తెలుసు, ఎవరైనా చెప్పారు ఇప్పుడు దాకా నీకు మాంసం తినకూడదని ఎవరైనా చెప్పి మొదటిసారి వింటున్నావా? ఏం వయసు నీకు? ఏం వయసు? 17 ఏళ్ళు. ఎప్పుడు కూడా మాంసం తినడం మంచిదిగా, ప్రతిరోజు తింటావా? కొద్ది రోజులు ఏమైనా తినవా? ఏ రోజుల్లో తినవా? శుక్రవారం. ఏమి ఇంట్లో వాడు శుక్రవారం తిన కాబట్టి వాడికి తెలుసు పాడిపోయినని చెప్పి. అమ్మవారి రోజు అమ్మవారి గుడికి పోతారు శుక్రవారాలు, శనివారాలు వెంకటేశ్వర గుడికి పోతారు. కొంతమంది శనివారాలు తినరు, కొంతమంది శుక్రవారాలు తినరు, కొంతమంది మంగళవారం తినరు. మంగళవారం ఎవరు తినరు? ఆంజనేయ స్వామి. కాబట్టి అందరికీ తెలుసు. మీకు తెలుసు, తెలియదు అంటే మరి మీకు తెలుసు. మనం ఏదైనా దేవుడి రోజు అయితే ఆ రోజు మాంసాహారం తినకూడదు. ఇప్పుడు అన్ని దేవుడి రోజులే. ఆదివారం సూర్యుడి రోజు, సోమవారం శివుడి రోజు, మంగళవారం హనుమంతుడు. ఇంకా తినేది ఎప్పుడు తినాల్సిన అవసరం లేదు. తినడం తప్పని కూడా భగవద్గీతలో చెప్పారు. ఇది మీకు తెలుసో తెలీదో కొద్దిగా కనీసం ఇప్పుడు నా నోటి నుంచి డైరెక్ట్గా వింటున్నారు, కొండ బద్దలు కొట్టినట్టు. అంటే ఇంకా నేను తింటారా ఇంటికి పోయి? ఇంకా నమ్మ గారాబం చేసి పెడుతుంటే ఏమంటావు మరి? తినరా నాయన, నీ కండలు వస్తాయి, బలం వస్తుందండి ఏమంటావు నువ్వు? ఏమంటావా? వాళ్ళని కూడా మానిపిస్తావు నువ్వు. ఇవన్నీ తినాల్సిన అవసరం లేదు. భగవద్గీత మనం ఎప్పుడు చదవలేదు. భగవద్గీతలో మనుషులు ఏం తినాలో రాసింది. మనం ఇష్టం వచ్చినట్టు తింటే మనమే నేరస్తులు అవుతాం కదా. కాబట్టి ఇక్కడ దేవతల తాత్కాలిక పదములను అతిశయించి పరమపదము చేరుటకై నిన్ను అర్చించడి వారి పదమున దేవతలు పలు విఘ్నవులు. కాబట్టి ఎవరైనా కూడా కృష్ణుని పూజిస్తుంటే దేవతలు ఈర్ష్యపడతారు. అంటే దేవతలు కూడా వాళ్ళు పెద్దవాళ్ళే, కానీ వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళు కూడా కానీ వాళ్ళకి పైన వైకుంఠం, పైన గోలోకం ఉంటుంది.
కాబట్టి అదే మీరు ఎవరైనా మీకంటే మీరిద్దరు ఫ్రెండ్స్ మీకంటే బాగా చురుగ్గా తెలివితేటలతో ఐపీఎస్ ఈర్ష్య కలుగుతున్నా లేదా ఇద్దరు కలిసి ఓ చోటు బతికారు. మన తెలివితేట అట్టగా ఉన్నాయి, ఈయన స్పీడప్ వీడేంద్ర ఇంత తెలియగలడు, మనకి లేదా తెలివితేట. నీ ఫ్రెండ్ అయినా కూడా ఈర్ష్యపడడం ప్రారంభిస్తావు. నా ఇద్దరు ఒకే చోట పుట్టారు, ఒకే భోజనం చేస్తున్నారు, ఒకే స్కూల్కి పోతున్నారు. మనం చవట, ఈయన చురుకు. కొద్దిగా మనకి ఈర్ష్య, మనకి దేవుడు ఏంది నన్ను ఇట్ట పుట్టించాడు, ఈయన ఫటాఫట్ కటాకట్ కటాకట్ మీద గొడవ అవుతుంది దేశం అంతా. కటాకట్. రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ ఎక్కడికి పోయినా కూడా ప్రవచనంలో ఫటాఫట్ కటాకట్. మీరు మమ్మల్ని ఎన్నుకున్నారంటే మీకు కటాకట్, వెంటనే మీ అకౌంట్లో ₹1,00,000 పడతాయి. యాదవులు ఆయన చేతిలో ఉందేంది, అందరికి కోట్ల ₹1,00,000 ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు. చాలామంది అమాయకులు, ఆడవాళ్ళు అమాయకులు ఉంటారు. బస్ మనం ఈసారికి ఓటేస్తే ₹1,00,000 మనం కూలి పనులు చేసి ఎంత మిగుల్చుకుంటాం. మనం సంవత్సరం అంతా సంపాదించి ఏం మిగుల్చుకోగలం. ఈయన రాహుల్ గాంధీ కటాకట్ ఫటాఫట్ అంటే కేసు పెట్టారు. ఇప్పుడు ఇది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన, ఎందుకంటే రైటింగ్లో ఉంది. వాళ్ళకి నమ్మకం కుదరని చెప్పి రైటింగ్లో ఇచ్చాడు. అందరికి ప్రింటెడ్ ఫామ్స్ ఇచ్చాడు. మీరు అంతా ఫిల్ చేసి మీరు వచ్చేయండి మా ఆఫీస్కి, మీ అందరి అకౌంట్లో నేను గెలవంగానే ఇస్తాను. రకరకాల జిమ్మిక్కులు ఎలక్షన్లో, అంటే రకరకాలుగా బుడద చల్లుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, అబద్ధాలు చెబుతూ ఉంటారు గెలవడానికి. కానీ ఓటరు ఆయన తన తెలివితేటలు ఉపయోగించి ఎవరికి వేస్తే బాగుంటుంది కదా. కరెక్ట్గా పాయింట్ వచ్చి, ఎవరైతే భగవద్గీత నేర్చుకుని నేను ఎప్పుడు ఆనందంగా ఉండొచ్చు, నేను ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను భయం లేకుండా ఉండొచ్చు. అంతే కదా, మీకు దేవుడితో సంబంధం ఉంటే మీకు భయం అనేది ఉండదు. దేవుడితో సంబంధం లేకపోతే ఇది మన ఇల్లు, ఇది బయట వాళ్ళ ఇల్లు, ఇది బయట ఊరు, కొద్దిగా సంకోచం. మనం భగవంతుడి భక్తులైతే దేవుడు అంతటా ఉన్నాడు, నేను చక్కగా దేవుడు చెప్పిన నియమాలు పాటిస్తున్నా, నేను దొంగ పనులు ఏం చేయట్లేదు, నేను దాచుకోవాల్సిన పనులు ఏం చేయట్లేదు. అంతే కదా, మన సారాయి తాగట్లా, సిగరెట్ తాగట్లా, మాంసాహారం తినట్లా, సినిమాలు చూడట్లా, క్రికెట్ ఆటల్లా, మనం చదువుకొని కొద్దిగా టైం, స్టూడెంట్స్ చదువుకొని టైం ఉంటే ఇట్లాంటి పుస్తకాలు. ఉద్యోగస్తులు, ఇప్పుడు ఆయన ప్రొఫెసర్ గారు, ఆయన ఉద్యోగం చూసుకొని టైం ఉంటుంది, మందిరానికి వచ్చేసినాడు. ఈయన ప్రొఫెసర్. కూర్చో 10 నిమిషాలు. మీ క్లాసులో స్టూడెంట్ నిద్రపోతుంటే ఎట్లా ఉంటుంది నీకు? మీ క్లాసులో అందరు స్టూడెంట్ నిద్రపోతుంటే నువ్వు క్లాస్ ఇవ్వాల్సి ఏం చేస్తావు? వాట్ నాన్ సెన్స్ ఇస్ గోయింగ్. ఎందుకంటే నువ్వు అంత తయారై వస్తావు చెప్పడానికి. వాళ్ళు నిద్రపోతే తర్వాత వాళ్ళు జవాబులు ఇవ్వకపోతే ప్రిన్సిపాల్ అడుగుతాడు, ఏం నేర్పించావు వీళ్ళకని చెప్పి. అంటే గొడవ. కానీ మీరు క్లాసుకి రావడానికి ముందు అవసరమైతే ముందరే పడుకుని వచ్చేయాలి. చౌపాతీలో అందరికీ చెబుతారు, మీరు క్లాస్కి వచ్చే ముందు ఒక అరగంట పండుకొని రండి. మనకి భక్తిరసామూర్తి మహారాజు ఆయన చెబుతాడు, నేను పండుకుని వస్తాను, మీరు కూడా పండుకొని క్లాసులో పండుకోమాకండి. ఉండేదే క్లాసు ఒక అరగంట 40 నిమిషాలు. రోజు క్లాసులో నిద్రపోతే మనం నేర్చుకునేది ఉంది. క్లాస్ అటెండ్ అవుతున్నాం కానీ బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్. ఏం నేర్చుకుంటారు? అంటే ఇక్కడ మనం చదువుతుంది, ఎవరైనా కూడా కృష్ణుని దేవునిగా తెలుసుకుంటే దేవతలంతా గుసగుసలాడుతూ ఉంటాడు. వీడికి తెలిసిపోయింది కృష్ణుడు దేవుడు అని. ఇంక వీడు కృష్ణ భక్తి చేస్తుంటే గట్టిగా చేస్తాడు, మనకంటే కూడా పెద్దవాడైపోతాడు. సర్వదేవమయో గురు, ఒక కృష్ణ భక్తుడు. ఎందుకంటే దేవతలందరికీ పెద్ద పోస్టులు, వాళ్ళే మనలాగా ఇట్లా చక్కగా రోజంతా భక్తి చేసుకోవడం వీలు కాదు.
అదే కదా, ప్రధానమంత్రి గారు ఉంటారు, ఎప్పుడైనా అటు వారణాసి పోతే విశ్వనాథుని దర్శనం చేసుకుంటాడు, ఎప్పుడైనా అయోధ్య పోతే వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి, ప్రపంచంలో ఎంతమంది నాయకులతో, దేశంలో ఎంతమంది నాయకులతో, రాష్ట్రంలో ఎన్ని రాష్ట్రాల్లో, అంతే కదా, వాళ్ళకి ఖాళీగా ఉండరు, బిజీ, ఎన్ని ఫైల్స్ ఉంటాయి. కాబట్టి ఎవరైనా కూడా కృష్ణ భక్తి చేస్తుంటే దేవతలు వీడు ఈర్ష్యపడతాడు, వీడు మనకంటే కూడా పెద్దవాడైపోతున్నాడు, కాబట్టి ఎలా వీడి కాళ్ళు లాగాల, వీడిని పడగొట్టాల. మనం చూస్తూ ఉంటాం శాస్త్రాల్లో, ఎవరిని కూడా తపస్సు చేస్తుంటే ఎన్నో ఆకర్షణలు, ప్రలోభాలు. తపస్సు చేస్తుంటే మీ ఫ్రెండ్ వచ్చి పదవి మంచి సినిమా వచ్చింది పోదాం, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్, నువ్వేదో కొద్దిగా ప్రసాద్ అప్పుడే వస్తాడు పరీక్ష పెట్టడానికి, నువ్వు మొహమాటానికి పోతే నీ టైం కూడా పాడైంది, అంతే కదా. కాబట్టి ఎవరైనా కూడా గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే ఇతరుల ద్వారా కిక్డ్ అరౌండ్, అంతే కదా. వాడు చెప్పింది నేను మా అమ్మ ఒప్పుకోవట్లేదు, మా ఫ్రెండ్ ఒప్పుకోవట్లేదు, నీకు తలకాయ లేదా అయింది. ఒక వ్యక్తి గొప్పగా ఎదగాలంటే తెలుగు ఎంతమంది చదివితే భగవద్గీతలో చెప్పినట్టుగా చేయాలి నేను, అంటే ఎంతమంది చదివితే లాభమైంది. దేవుడు చెప్పినట్టు చేస్తే నీ జీవితం ఉద్ధరింపబడటం గ్యారంటీడ్. కృష్ణుడు నేను దేవుడు అని చెప్తే మీ నాయనము ఒరే పక్కనే వెంకయ్య స్వామి గుడిని పోయిరారు రోజు, నీకు భగవద్గీతని తెలుస్తుంది కృష్ణుడు దేవుడే. మీ నాయనమ్మకి అలవాటు అయిపోయింది పక్కనే వెంకయ్య స్వామి గుడికి పోవడం, సాయిబాబా గుడికి పోవడం, పొర అంటుంది. అప్పుడు నువ్వు గొర్రెలాగా భగవద్గీతలో ఇట్లా రాసింది, నేను కృష్ణుని పూజించాలా, నువ్వెందుకు తప్పుగా పూజిస్తావు? నువ్వు పిల్లాడివి కావచ్చు, మీ నాయనమ్మ వయసు 80 ఏళ్ళు, ఇప్పుడు భగవద్గీత చదవాలా, నువ్వు పిల్లాడివే, కానీ నీకు మాలాంటి వాళ్ళతో కూర్చునే అవకాశం కలిగింది, భగవద్గీత చదివే అవకాశం కలిగింది, నీకు తెలిసిపోయింది. కాబట్టి ఎంతమంది ఏం చేస్తున్నా కూడా నువ్వు మాత్రం నేను కృష్ణుడినే పూజించాలి, ఎందుకంటే భగవద్గీతలో రాసింది. లేకపోతే ప్రశ్న అడిగితే నువ్వు వెరిమోహం పెట్టాలి, నువ్వు ఎవడు అయ్యప్ప స్వామిని పూజిస్తున్నావు, నేను అడుగుతా ఏ రామాయణంలో రాసిందయ్యా, ఏ భాగవతంలో రాసిందయ్యా, ఏ భగవద్గీతలో రాసిందయ్యా, ఏ మహాభారతంలో చూపించవా, మేము కూడా చేస్తాం. అట్లా ఎక్కడ లేదు. మహాభారతం అంతా కృష్ణుడి గురించి, రామాయణం అంతా రాముడి గురించి, భగవద్గీత అంతా కృష్ణుడే మాట్లాడుతున్నాడు. మహాభారతం భాగవతం అని చూసేవన్నీ కూడా భాగవతంలో ఎందుకు కృష్ణుడి దేవుడో ఆయన నిరూపించుకుంటున్నాడు. ఎలాంటి అద్భుతమైనటువంటి అసాధ్యమైనటువంటి అలౌకికమైనటువంటి పనులు ఏ మనిషి చేయలేడు ఆ పనులు కదా. నువ్వు ఉంటావు, ఎన్ని కేజీలు ఎత్తగలవు, నువ్వు ఎన్ని కేజీలు బరువు ఎత్తగలవా? 5, 10, 15, 20 తో కృష్ణుడు పర్వతాన్ని ఎత్తేస్తున్నాడు. మనుషులు ఎవరు ఎత్తగలరా? మనుషులు ఎత్తలేరు కదా. హనుమంతుడు ఎత్తాడు, ఎందుకంటే ఆయన రాముడి నుంచి శక్తి పొందాడు. అంటే రాముడు ఎవరిని కావాలంటే వాళ్ళని దేవుడు వాళ్ళకి శక్తి ఇవ్వచ్చు. భక్తి ఇప్పుడు ఈయన ముసలాయన ప్రపంచం అంతా మందిరాలు కట్టేశాడు. వాళ్ళు ముసలాళ్ళు ఇంటి నుంచి బయటికి రాలేరు. ఈయన ప్రపంచం అంతా తిరిగి 2000 మందిరాలు, అన్ని భాషలో జనాలకి మేలు చేయాలని చెప్పి. జనాలకు పాపం దేవుడు ఎవరో తెలీదు, వాళ్ళ నియమాలు తెలీదు, వాళ్ళకి ఆనందం అంటే ఏంటో తెలీదు, చావు పుట్టుల నుంచి బయటపడడం తెలీదు. జనాలంతా కూడా గొర్రెలాగా పశువులాగా బతుకుతారు. బస్ ఇక్కడే ఎత్తుకుంటున్నారు. అమెరికా పోవాలా, ఆస్ట్రేలియా పోవాలా, కారు కొనుక్కోవాలా. ఎవడికి ముసలితనం గుర్తుంటాలా, ఎవడికి చావు గుర్తు, అవునా కదా. ఎవడికి ముసలితనం గుర్తుండదు, చావు గుర్తుండదు. నీకు చావు గుర్తుందనుకో, ఈరోజు రాత్రి నువ్వు చస్తావు అంటే ఏం చేస్తావు? రాత్రి దాకా ఏం చేస్తావు చెప్పు? గుళ్ళో పోయి కూర్చుంటావు. రాత్రి చస్తా నేను ఇవన్నీ చేయడం ఎందుకు? నువ్వు మూర్ఖుడైతే రాత్రి నేను చస్తానంట, ఇప్పుడే పోయేసి నా గర్ల్ ఫ్రెండ్ కలిసి రావాలా, ఇప్పుడే పోయేసి
చికెన్ బిర్యానీ తీసుకోవాలా, ఎందుకంటే రాత్రి నేను పోతున్నాను చస్తున్నాను, రాత్రికి నేను రావాలా. అంటే మూర్ఖుడు. కనీసం అంత మూర్ఖుడు కాకపోతే రాత్రి చూస్తానంటే చేతిని పాడుకోలేని కనీసం ఈ బతికి 4 గంటలు దేవుడి దగ్గరికి వచ్చినాయి కదా. బస్ దేవుడు కావాలంటే నిన్ను చావు నుంచి బయటపడేయగలేవు. అదే పోతారు కదా, ఎవరైనా ఇంట్లో ఎవరికో రోగం వస్తే వాళ్ళంతా కేర్ ఆఫ్ టెంపుల్ ఎప్పుడు రాడు. మా నాయన హాస్పిటల్ అడ్మిట్ అయినాడు మహారాజ్, ఇక్కడ దేవుడిని పూజించుకోవడానికి వచ్చాను, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అంటే కనీసం మహామూర్ఖులైతే చస్తావురా అంటే బస్ ఎట్టో చస్తాం కదా, చేయాల్సిన పని చేసి వస్తామని. కానీ మీరు కొంత సభ్యత ఉంటే నేను చస్తాను ఈరోజు, అంటే కనీసం నేను చేసిన పాడు వచ్చే జన్మ ఏ పిల్లి జన్మ పంది జన్మ అనేది తెలియదు, కొద్దిగా కనీసం భక్తి చేస్తున్నాం. బాగా తెలివితేటలుంటే మాలాగా ఇప్పుడేం చావు దగ్గరికి రావచ్చు, తప్పకుండా వస్తుంది. కాబట్టి దేనికి తయారవ్వాలా. కానీ తెలివిగలవాడు అమెరికా పోవడానికి, వాడు డబ్బులు సంపాదించడానికి, లేదా వాడు ఏదో కార్లు కొనుక్కోవడానికి రియల్ ఎస్టేట్ చేయటంతా పోడు. డబ్బులు వస్తాయి, కానీ ప్లాన్ ఏం పెట్టుకుంటాడు, నేను ఒకరోజు చస్తాను కాబట్టి చావు పుట్టుకుల నుంచి బయటపడ్డా ఎలా, ఎక్కడికి పోవాలా, ఎలా పోవాలా, దానికి ప్లస్ పని అందరు చేస్తారు. మరి డబ్బులు లేకపోతే మందిరం నడుస్తున్నాయండి, డబ్బులు లేకపోతే మందిరం నడుస్తున్నాయండి. నాకు నెలకు 1,00,000 ఖర్చు, మేము మందిరం నడుపుతున్నాం అంటే డబ్బులు ఉన్నట్టే లెక్క కదా. మరి మేము భక్తి చేస్తున్నాం, మందిరం ఖర్చులు చూసుకుంటున్నాం, నువ్వెందుకు చేయలేవట? డబ్బు అనేది పరిగెడుతున్నావు, అనేది పరిగెడుతున్నావు. బ్యాలెన్స్. భజన టైంలో భజనలో కూర్చోవాలా, సంపాదించడానికి. అంటే ఇప్పుడు ఉదయం టైము మేము ఉదయం 4:30 నుంచి 9:30 దాకా మేము చావడానికి తయారవడం, లేదా మనసు దేవుడి వైపు తిప్పుకోవడానికి. ఏమవుతుంది, ఏం తప్పుడు అలవాట్లు ఉన్నాయి, ఏం తప్పుడు ఆలోచనలు ఉన్నాయి, ఇవన్నీ ఎగిరిపోవాలంటే ఏం చేయాలి, మీకు నేర్పించాం కదా. నీలో ఉండే తప్పుడు ఆలోచనలు పోవాలంటే పవిత్రమైనటువంటి భగవన్నాం బాగా లోపలికి పంపిస్తుంటే ఆయన బయటకు ఎగిరిపోతాయి. మంత్రం గుర్తుందా? వీళ్ళు గురు పూజ నుంచి ఉన్నారు, వెళ్తే డ్యాన్స్ చేయించాం, మంత్రం చెప్పించాం. చెప్పా కుర్రాళ్ళు చూడక అడు చూస్తాయని బ్రహ్మాండం. బస్ కాబట్టి మీరు జీవితంలో గొప్ప వ్యక్తులుగా మారిపోవాలంటే మోసాలు చేయకల్లా, అబద్ధాలు చెప్పకల్లా, జేబులు కట్ చేయకల్లా, బస్ మన తలరాతలు మార్చుకుంటే ఆటోమేటిక్గానే మనకు అవకాశాలు వస్తాయి. అంతే కదా. ఇప్పుడు అర్హత లేకుండా పొందాలని చెప్పి దొంగ మార్గాలు ఎతుకుతున్నావు, షార్ట్ కట్లు. ఇప్పుడు నీకు తెలిసిపోయింది, అర్హతను సంపాదించుకుంటే అవకాశం అదే వస్తుంది. కాబట్టి నన్ను నేను బాగు చేసుకుంటూ ఉంటే, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా నా యోగ్యతను బట్టి నాకు అవకాశాలు కలుగుతాయి. ఇప్పుడు ఆయన నా శిష్యుడు, నన్ను చూసి ఈడవాడు ఫకీర్ అంటారు, ఆయన నా శిష్యుడు. ఎన్ఐటి ప్రొఫెసర్ గారు ఈ స్వామి శిష్యుడు. నన్ను ముందు పట్టించుకోరు. ఆయన ఎన్ఐటి ప్రొఫెసర్, మనం ఇంకా ఇంటర్మీడియట్లో ఉన్నాం. ఎన్ఐటి ప్రొఫెసర్, ఎయిమ్స్లో ప్రొఫెసరు కదా. వాళ్ళు అంటే కదా నేను పని లేకుండా హరే రామ హరే కృష్ణ ఏముంది, వాళ్ళకి ఎంత పొజిషన్ ఉంది. కానీ మీరు చూస్తే మెల్లిగా మీ దారిలో మీరు పోతూ ఉండండి. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, మనశ్శాంతి లేదు, మళ్ళీ వస్తాడు తిరిగి. భగవద్గీత మనకి అర్థం కావట్లేదు, పోయేద్దాం, వస్తాడు మెల్లిగా. వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఉంటారు. కాబట్టి మీరు కృష్ణ భక్తి గట్టిగా చేస్తూ అంటే ఆశ్చర్య. ఆయన గుడ్డ ఆయన దగ్గరికి పోతూ ఉంటాడు. మోడీ గారు, రామభద్రాచార్యులు, చూసారు ఎప్పుడైనా వీడియోలు, మోడీ గారి వీడియోలు. రామభద్రాచార్యులు అని ఆయన పుట్టుకతో గుడ్డివాడు, కానీ ఆయనకి ఎన్సైక్లోపీడియా, ఆయన ఏమి పుస్తకాలు అంటే పూర్వజన్మ
పూర్వజన్మనిచ్చి ఆయన ఆయన అంటాడు, దేవుడు నీకు దర్శనం ఇచ్చి కళ్ళు ఇస్తే, అంత గొప్ప భక్తుడు, అంత గొప్ప పండితుడు, నాకు కళ్ళు వద్దు, నాకు కావాల్సింది దివ్య దృష్టి, భగవంతుడు కనపడాలి. నాకు ఈ ప్రపంచం కనపడకపోయినా పర్వాలేదు, నాకు భగవంతుడు కనపడాలి. ప్రపంచం కనపడితే నీకు మాయలో పడతావు, మోహంలో పడతావు, ఆకర్షణలో పడతావు. అటువంటి కళ్ళుండి లాభమైంది. నీ కళ్ళుండి నువ్వు పాప పనులోకి పోతున్నావు. నువ్వు కళ్ళుండి తగ్గ ఈ కళ్ళుండేది దేనికి? భగవద్గీత చదువుకోవడానికి, కళ్ళుండేది దేవుడికి, దేవుడిని చూడడానికి. ఇట్లా కానీ ఎవరు చేస్తున్నారు అట్లా? కళ్ళను ఆ విధంగా ఎవరిని వాడుకుంటున్నారా? ఎవడు వాటలు. అటు ఇక్కడ రాంభద్రాచార్యులు వాట్సాప్లో, యూట్యూబ్లో మోడీ గారు భారతదేశంలో నంబర్ 1, ప్రపంచంలోనే నంబర్ 1, ఆయన ఎత్తుక్కుంటూ ఈ గుడ్డ ఆయన్ని రాంభద్రాచార్యులు, ఎందుకంటే ఆయన కళ్ళు లేకుండా అయోధ్య కేసు వాదించి ఆయన కేసుని గెలిపించాడు. అప్పటి నుంచి ఆయన మొత్తం ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు కూడా రాంభద్రాచార్యుల దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకొని అట్లా, ఎందుకంటే ఆయన శాస్త్ర జ్ఞానం ఉంది, చక్కగా చెప్పాడంటే ఎవడు కాదనలేడు, అట్లాంటి జవాబులు ఇస్తాడు. మంచి వైష్ణవుడు. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి, ఎవరైనా కూడా కృష్ణుడి దేవుడు అని తెలుసుకున్నారంటే వాళ్ళు సామాన్య వ్యక్తులు కాదు. ఈ ప్రపంచంలో దగ్గర ఏం లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, డబ్బులు లేకపోవచ్చు, పదవులు లేకపోవచ్చు, కానీ నీ తలకాయలో కృష్ణుడు దేవుడు అనే నమ్మకం వచ్చేసింది. వినో చదివో తెలుసుకుని నువ్వు ఇంకా కంగారు పడేదేం లేదు, భయపడేదేం లేదు. నన్ను బాగు చేసుకుంటూ ముందుకు పోతూ ఉండాలి. ఇది ఎక్కడికి తీసుకుపోతాడో కృష్ణుడు చూద్దాం. అప్పుడు రకరకాల పరీక్షలు వస్తాయి. మన జీవితంలో ఎదుగుతూ ఉంటే మనకి డబ్బులు, అమెరికా రావడానికి అవకాశాలు వస్తాయి. నీకు డబ్బులు కావాల్సిన డబ్బుల దగ్గరికి వస్తూ ఉంటాయి. నేను పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి గౌరవిస్తూ ఉంటారు. కానీ మనం మళ్ళీ అహంకారంలోకి రాకుండా మన పని మనం చేసుకుంటాం. ఇవన్నీ మనకెందుకు వచ్చింది? ఎందుకంటే చావు ఉంది ఇక్కడ. అటు వెళ్ళిపోతుంటే అప్పుడు ఈ సంసారంలో మనం భక్తుడిగా ఉండి దేవుడి పనులు చేసుకుంటాం, ఇతరులందరూ కూడా మేలు చేస్తాం, మనం వెళ్ళగలుగుతాం. కానీ ఈ పరీక్షల్లో పడిపోయినామంటే మనం కూడా ఈ సంసారం, నాకు ఈ బిల్డింగ్ కావాలా, నాకు ఇట్లాంటి హోదా కావాలా, పోయింది. భక్తి కాస్త వెనక్కి వెళ్ళిపోయింది. అటు ఇక్కడ చదువుతున్నాడు, దేవతలు పలు విఘ్నాల్ని కలిగించరు. ఇవన్నీ మనలాంటి భక్తులకు కాదు. పాండవులకి మనకేదో కాలు ఇరుగుతుంది, ఈ పరీక్ష అనుకోమాకండి, మన కర్మలు బాగాలేదనుకోవాలి. పాండవులకి కష్టాలు వచ్చాయి, కానీ వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా ధర్మ మార్గంలోనే ఉన్నారు. వాళ్ళ కష్టాలు వచ్చాయంటే అది దేవుడు వాళ్ళకి పెట్టి, చూడండి వీళ్ళకి ఇన్ని కష్టాలు వచ్చినా కూడా నా భక్తులు నన్ను నమ్ముకోవడం వదిలిపెట్టరు, నా భక్తులు ధర్మాన్ని వదిలిపెట్టరు. పాండవులకు బలం ఉంది, కావాలంటే యుద్ధం డిక్లేర్ చేసి ఆ ధృతరాష్ట్రం మీద, భీముడు, అర్జునుడు, దుర్యోధను కంటే బలం ఉన్నవాళ్ళే. కానీ మధ్యలో ధృతరాష్ట్రుడు ఉన్నాడు, మధ్యలో భీష్ములు వారు ఉన్నారు. మనంతలో మనం ఎందుకు కొట్లాడాలా? పెద్దవాళ్ళు వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పి, అంటే ఎంత సభ్య మనుషులు వాళ్ళు బలం ఉంటే గెలుచుకోగలరు. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, మనంతలో మనం ఎందుకు కొట్లాడి పెట్టుకోవాలి అంటే దాని అంటారు బలం ఉన్నా కూడా వినయంగా ఉండి, అంటే పరీక్షలో గెలిచారు వాళ్ళు కదా. వాళ్ళు ఎలాంటి పాప పనులు చేయలేదు, వాళ్ళు మర్యాదలు ఉల్లంఘించలేదు, అంటే ధర్మాన్ని గట్టిగా పట్టుకున్నారు. తర్వాత కృష్ణుడు ఉన్నాడు, ముందు వెనక న్యాయం జరుగుతుంది, ముందు వెనక. హిందీలో సామెత, భగవాన్కి దర్బార్ మే దేర్ హో సక్తా హై, అంధేర్ నయ్యే. హిందీలో సామెత, భగవంతుడి రాజ్యంలో లేటు కావచ్చు అటు ఇటు, కానీ భగవంతుడి రాజ్యంలో అన్యాయం జరిగే అవకాశం లేదు. అంటే భగవంతుడు
ఎవరికి ఏది జరగాలో అది ఆయన జరిపిస్తూ ఉంటాడు. అది ప్రస్తుతం మనకు అనిపిస్తూ ఉండొచ్చు, ఓపిక పట్టు, నువ్వు నీ యోగ్యతను పెంచుకుంటూ పో, సమయానికి మళ్ళీ నువ్వే వచ్చి చక్కగా అంతే కదా. ఇప్పుడు హిందువులు ఎవరు మోడీకి ఓటేలా, చైనా వాళ్ళు, అమెరికా వాళ్ళు ప్రపంచం అంతా డబ్బు గుప్పించి మోడీని ఓడించడానికి ప్రపంచం అంతా ప్రయత్నం చేసింది. హిందువులు కూడా పట్టించుకోవాలి. భారతదేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు, మీడియా వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి, అందరూ కూడా మోడీ గారు ఓడిపోవాలని, మోడీ గారు ఓడిపోవాలి. హిందువులు కూడా వేయాల, ఓట్లు లేకుండా మోడీ గారు ఎట్లా గెలిచాడు. దీనంటారు కృష్ణ ఫ్యాక్టర్. కృష్ణ ఫ్యాక్టర్. భగవంతుడు కావాలంటే అందరికీ తలో మొట్టికాయ వేసి, మోడీ గారికి కూడా ఒక మొట్టికాయ, నువ్వు గర్వపడమాక, మోడీ గ్యారంటీ అని, కృష్ణ గ్యారంటీ అను, మోడీ గ్యారంటీ, మోడీ గ్యారంటీ అంటే కొద్దిగా ఎక్కడికి పోతున్నాడు అనే కదా. మోడీ గారు మంచి మనిషే, కానీ మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్లో పోతే మొట్టికాయ పడింది. పడిందా లేదా? మొట్టికాయ పడింది. దాన్ని ఏమంటారు, ప్రాణం పోవాల్సింది, చావాల్సింది కన్నులొట్టపోయి బయటపడ్డాడు. అంటే భగవంతుడు హిందువులకి ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఎదవల్లారా, ఈ దేశం ముస్లింల చేతిలోకి పోయిందంటే మీ గత ఏమవుతుంది. ముస్లింల చేతిలోకి పోకుండానే వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇంకా వాళ్ళ చేతిలోకి పోయిందంటే కుక్కలు చావాలి మీరు అని హిందువులకు ఒక పాఠం నేర్పించారు మోడీ గారికి. అంత నేను హిందుత్వాన్ని కాపాడడానికి ఏర్పాటు చేస్తుంటే మోడీ గ్యారెంటీ, నీ బంధం నువ్వేం చేస్తావు, మోడీ గారిని ఏం చేస్తావు, నిన్నే వాడడానికి నేను సపోర్ట్ చేయాలా, తొయ్యాలి అంతే కదా. మనకి ఫుల్ మెజారిటీ రాకపోతే, 272 రాకపోతే ఎవడో నేను తొయ్యాలి అనుకరించి మేము ఉన్నాం సార్ మీకు, వాడి మళ్ళీ పక్కకు పోయాడంటే చతికిలు పడతాం అనే కదా. కాబట్టి ప్రతిదీ కూడా మనం కృష్ణుడిని నమ్ముకుని ముందుకు పోతూ ఉండాలి జీవితంలో. ఏది జరుగుతున్నా కూడా క్రెడిట్ ఎవరికి ఇవ్వాలా, భగవంతుడి దయ వల్ల. భగవంతుడు కావాలంటే అట్లాగే మిగతా వాళ్ళకి ప్రపంచం అంతా ఒకటైంది మోడీని ఓడించడానికి. భగవంతుడు ఒక తన్నుదన్నాడు, ఎవరికి వాళ్ళు వెనకబడ్డారు. అరే ప్రపంచం అంతా ఒకటే మోడీని ఓడించాలంటే కొంతవరకు జరిగేది, కానీ మొత్తానికి ఆయన గెలిచాడు. కొంతవరకు లాభమైంది, ఆఖరి వాటిని ఫైనల్ రిజల్ట్. మూడవసారి మళ్ళీ ప్రధానిగా. ఇప్పుడు దాకా నెహ్రూ గారు పోయినప్పటి నుంచి గత 60 ఏళ్ళ నుంచి మళ్ళీ ఎవడు 3 సార్లు ఒకళ్ళ ప్రభుత్వమే రాలేదు. ఆ రకంగా నిరాశపడకుండా, దట్ ఈస్ ఆల్సో బిగ్ క్రెడిట్. దీని అంటారు కృష్ణ ఫ్యాక్టర్. ఎప్పుడైతే మీకు కృష్ణుడి మీద, కృష్ణ నామం మీద నమ్మకం కలుగుతుందో ఏం కంగారు పడేదిలా. మనకి తెలివితేటలు లేవే, మనకు అవకాశాలు లేవు, జస్ట్ వెయిట్, గో ఆన్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ. చదివి ఆపు చేస్తాం, టైం అయింది. కాబట్టి మామూలుగా అందరికీ వాళ్ళ కర్మలు అనుభవిస్తూ ఉంటారు. గట్టిగా కృష్ణ భక్తి చేస్తూ ఉంటే దేవతలు పరీక్షలు పెడతారు, దేవుడు కాదు, దేవతలు పరీక్షలు పెడతారు. దేవతలు పెడుతున్నా కూడా దేవుడి యొక్క పర్మిషన్ లేకపోతే దేవతలు కూడా పరీక్షలు అంటే భగవంతుడు చూస్తున్నాడు, నేనే కావాలా ఇంకా నీకేమన్నా కోరికలు మిగిలి ఉన్నాయా, నేనే కావాలా ఇంకేమన్నా కోరికలు మిగిలి ఉన్నాయా, ఇంకోసారి ఇంగ్లాండ్ పోయి రావాలా, ఇంకోసారి అమెరికా పోయి రావాలి, తీర్చుకొని కోరిక అన్నారు కదా, నేను పోయి రావాలి సార్ అని చెప్పి. అలా దేవుడు కోరిక తీర్చారు. మాకేమొద్దు సార్, మేము చావు కాళ్ళు చాపి కూర్చొని బస్ ఏమాత్రం ఓపికన్నా ఈ పనులు చేసుకుంటూ తయారవ్వాలి. దేవుడు ఆ కోరిక కోరుకుంటే దానికి ఏర్పాటు చేస్తాడు పరీక్షలు. కాబట్టి ఇక్కడ యజ్ఞములందు దేవతలు యజ్ఞ భాగం ఇచ్చే వాళ్ళకి విఘ్నములు కలుగవు. దేవతలకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తా అంటే విఘ్నాలు కలగవు. అంతా కృష్ణుడికి ఇస్తా అంటే దేవతలు విఘ్నాలు కలిగిస్తారు. కానీ భక్తునికి నీవే ప్రత్యేక రక్షకుడు కనుక అతడు దేవతలు కలిగించడు ఏ విఘ్నాన్నైనా కూడా కాలదొక్కి నిలబడగలుగుతాడు. భక్తులు ప్రహ్లాదుడికి ఎన్ని పరీక్షలు పెట్టారు, ధ్రువుడు ఎంత తపస్సు చేయాల్సి వచ్చింది, పాండవులు ఎన్ని ఇబ్బందుల నుంచి, కానీ సరైన దేవుడిని నమ్ముకున్నారు, వాళ్ళు వదిలిపెట్టలేదు. నమ్మకం ప్లస్
పట్టుదల వదిలిపెట్టలే. కాబట్టి భక్తుడు కాలం కల్పించడి ఎలాంటి విఘ్నాలైనా ఎదుర్కొని నిలబడగలుగుతున్నాడు. మన్మధుడు మొదలగు దేవతలు దేవదేవుడు నరణ అనే ఋషి పాదముల వద్ద చేసిన అపరాధాన్ని గుర్తించి భగవంతునితో పోల్చినతో దేవతలు అల్పులని ఇచ్చట తెలియజేస్తున్నాడు. రైతు తన వ్యవసాయ లాభం నుంచి కొంత శాతం రాజుకు లేదా ప్రభుత్వానికి పన్ను చెల్లించవలసిన రీతిగా మానవులు తన సంపత్తిలో కొంత శాతాన్ని యజ్ఞంలో దేవతలకి మనం ఏ రకంగా ట్యాక్సులు కడుతూ ఉంటాం, ఇక్కడ ప్రభుపాద చెబుతున్నారు. ఆ రకంగా మనుషులు మనకి గాలి వెలుతురు మనకి నీరు ఇవన్నీ ఇస్తారు, వాళ్ళని కూడా మనం పూజ చేయాలి. కానీ వీళ్ళందరికీ కారణమైనటువంటి కృష్ణుని పూజిస్తే అప్పుడు మనం ఇంతమంది దేవతలను పూజించాల్సిన అవసరం లేదు. అటు దేవతలు సంతోషపడతారు, అటు మన దేవుడికి దగ్గర అవుతాం. రైతు ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించవలసిన రీతిగా మానవులు తమ సంపాదనలో కొంత భాగాన్ని ఈ యజ్ఞమునకు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు యజ్ఞాలకి? ఎవరు యజ్ఞానికి ఖర్చు పెట్టలే, ఎవడో ఒకడో ఆరో. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖర్చు పెడుతున్నాడు కరెక్ట్గా. మునిగే పడవని దూకి తేలే పడవలోకి వచ్చాడు. ఎందుకంటే పంపు చేసుకున్న డబ్బులు మాకు కూడా ఇస్తూ ఉంటాడు. ఒక 6 లక్షలు ఇస్తాడు ప్రతి సంవత్సరం. దేవుడి పనులు చేస్తూ ఉంటాడు టీటీడీకి పోయి. అటు ఆయన మునిగిపోయినాడు. ఎవరైతే ఆయన ఎంపీ చేస్తాడో ఆయన ఇప్పుడు చెంచలు కూడా చేయాలి, ఆయన మునిగిపోయినాడు జగనన్న. కానీ ఈయన కొద్దిగా పుణ్యకార్యాలు చేసుకోవడం వల్ల ఆయన మళ్ళీ ఇటుపక్క నుంచి వచ్చి మళ్ళా ఎంపీగా మళ్ళీ ఆయనే కాదు ఆయన పెళ్ళాం కూడా మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి, తెలుసా, పెళ్ళాం ఎమ్మెల్యే అయింది, ఈయన ఎంపీ గారు అయినారు. ఈ రకంగా మనం కృష్ణుడికి కానీ దేవుడికి కానీ మన దేవతలకి ఏమైనా చేస్తుంటే సరైన విధంగా చేస్తుంటే, దేవతలకి మనకి సరైన విధంగా చేయడం తెలియదు. కానీ దేవుడి దగ్గర కృష్ణుడి దగ్గరికి వచ్చి మనం పొరపాట్లను కూడా ఏదో ఒకటి చేస్తామంటే దేవుడు ఆయన కరుణామయుడు కాబట్టి మన తప్పులు చూడు. కృష్ణుడు మన తప్పులు చూడకుండా వీడు నా దగ్గరికి వచ్చి దండం పెట్టుకున్నాడు. భగవంతుడు ఏ కొద్దిగా చేసినా కూడా నేహాభిక్రమ నాశస్తే ప్రత్యవాయో విద్యతే స్వల్పమపేక్ష ధర్మశ. స్వల్ప తెలుగులో కూడా అంటాం కదా స్వల్ప. కృష్ణుడికి కానీ రాముడికి కానీ తెలిసి తెలియక మనం కొద్దిగా ఇప్పుడు అందరూ జై శ్రీరామ్ అంటున్నారు కదా, వాళ్ళకి తెలియదు అది ఎంత మేలు చేస్తుందో. ఇది రానున్న కాలంలో 10,000 సంవత్సరాలు ఈ జై శ్రీరామ్ అంతా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాడు రాజకీయాల్లో జై శ్రీరామ్ లాగుతున్నారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు భవిష్యవాణి, ఆయన రానున్న 10,000 సంవత్సరాలు భగవన్నామంతో జనాలు తరిస్తారు. కాబట్టి ఎంతమందికి ఎక్కువ అవకాశం ఇవ్వాలో, ఎంత ఎక్కువ చేయగలిగితే ఈ రకంగా తెలుసో తెలియకో భగవంతుడు అందరి చేత జై శ్రీరామ్, హరే కృష్ణ హరే రామ్. దేవతలు కూడా దేవుడి సేవకులే. స్వయంగా దేవతలు వరాలు ఇస్తున్నారంటే వాళ్ళకి దేవుడు ఇచ్చిన అధికారంలో వాళ్ళు. అందుకే భగవద్గీతలో మయైవ విహితాని తాన్, ఒక కృష్ణ భక్తుడు దేవతల్ని పూజించవలసిన అవసరం లేనప్పటికీ గర్వితులైన దేవతలు అప్పుడప్పుడు కృష్ణ భక్తుడిని వాళ్ళు విఘ్నాలు కలిగించడానికి చూస్తారు, అతని పతనానికై యత్నించదు. కానీ కృష్ణుడు తన భక్తులకు ప్రత్యేక రక్షకుడని దేవతలు ఇచ్చట తెలియజేస్తున్నారు. కనుక శ్రద్ధావంతుడు భక్తుడు నామమాత్ర అవరోధాలకి కంగారు పడవలసిన అవసరం లేదు. దేవదేవ, మా మూర్ఖము యుక్తులచే నీ చిత్తమును కలతపరచగలమని మేము భావించుతాం. కానీ నీ కరుణచే నీ భక్తులమైన మమ్ము
మా మూర్ఖ వ్యవహారాన్ని నీవు గంభీరంగా తీసుకొనక మమ్మల్ని క్షమించితివి అని దేవతలు ఇచ్చట పలికారు. శరణాగత భక్తులకు కృష్ణుడు సర్వదా రక్షకుడు అనే నిశ్చితత్వాన్ని సూచించుటకు యది అనే పదము సంస్కృతంలో వాడబడింది. భగవన్ మహిమలను ప్రచారం కావించడి శ్రద్ధావంతుడు భక్తుని మార్గంలో ఎన్నో విఘ్నాలు కలగవచ్చును, కానీ అవి అతని సంకల్పాన్ని వృద్ధి చేయని కానీ అతన్ని దిగజార్చగలవు. కనుక దేవతలు కలుగజేసే విఘ్నాలు ఒక రకంగా నిచ్చెనలాగే పనిచేయను. భక్తులు దానిపై కాలు పెట్టి భగవద్ధామం వరకు పురోగమించగలరని జీవ గోస్వామి చెప్పి ఉన్నారు. మాధవ, లక్ష్మీపతి, దేవదేవ, అటు కృష్ణుని దేవదేవ అంటారు. అలాగే దేవుళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కృష్ణుని దేవుడు అనడానికి అప్పుడు దేవదేవ లేదా జగన్నాథ. మాధవ, లక్ష్మీపతి, దేవదేవ, నీ ఎడ పూర్ణ ప్రేమ కలిగిన భక్తులు ఒకప్పుడు భక్తి యోగం నుంచి తొలగినా కూడా నీచే రక్షింపబడిన వారే. వారు మామూలు వ్యక్తుల వలె పతనాన్ని పొందరు. వారు తప్పక తమ విరోధుల శిరస్సుపై కాలు పెట్టి వాళ్ళు భక్తి పదంలో పురోగమించగలరు. కాబట్టి ఏదో రకంగా మానవ జీవితంలో మనం ఆ కృష్ణుడు, రాముడు, నారాయణుడు వాళ్ళ మీద మనంతా కలిపి కొడుతూ ఉంటాం, ఫోటోలు చూస్తూ ఉంటాం. నిన్న భూమి పూజకు పోయాం మేము. వాడు 15 ఎకరాలు రియల్ ఎస్టేట్ వేశాడు, అది తెచ్చాడు. దాని లక్ష్మీదేవి, వినాయకుడు, ఆ పూజారి పెట్టాడు. మేము పోయి అక్కడ రాధాకృష్ణుడు, ప్రభుపాద ఫోటో పెట్టి పక్కన, అంటే ఆ బ్రాహ్మణుడి చేత పూజ చేయించుకుంటున్నారు. మన మందిరానికి వస్తూ ఉంటాడు. మమ్మల్ని పిలిచాడు. ఆయనకి నమ్మకం కలిగింది, భగవన్నామం కృష్ణుడు బస్ అని చెప్పి వాళ్ళ కమిటీ వాళ్ళందరికీ కన్విన్స్ చేసి మీరు బ్రాహ్మణుడితో చేయించండి, నా మాట విని కొద్దిగా ఆ ఇస్కాన్ స్వామిని పిలిపించి మనం కీర్తన చేయించాలి. కరెక్ట్. ఈ రకంగా జీవితంలో గత ఎన్నో జన్మల నుంచి అధ్యయనాలు చేసిన వాళ్ళు, తపస్సు చేసిన వాళ్ళు, దాన ధర్మాలు చేసిన వాళ్ళు, అటువంటి వాళ్ళు ఆఖరి జన్మలో వాళ్ళకి కృష్ణుడు అంటే ఈ విధమైనటువంటి నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు వచ్చే కష్టాలను వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే నేను కృష్ణ భక్తిలో ఉన్న ఆ దేవుడు ఆయన చూసుకుంటాడు, నేను భయపడవలసిన అవసరం లేదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం